హలో గాయ్స్. సో 1v4 స్టార్ట్ చేశాను. ఒక్క ఎనిమిది కనబట్టలేదు, పీకులు దిగాను. సో ఒకడైతే కనబడ్డాడు. సో వాడికి మోకో యాక్టివేట్ అయితే అయ్యింది. సో ఇద్దరు నాకు లోపల ఫైట్ అయితే అవుతుంది. సో ఏడి చేద్దాం మనం, కొంచెం వాళ్ళు బయటికి రాగానే కొట్టేద్దాం. సో ఒక డౌన్లో పడున్నాడు. సో హెడ్ షాట్ అయితే కొట్టేసుకున్నాను, వాడిని కిల్చూరి చేసేసాను. సో ఇంకోటి ఉన్నాడు అనమాట. సో వీడిని కూడా కొట్టేద్దాం. వీడు కూడా డౌన్ అయ్యాడు. సో ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎనిమిది సింక్ ఇంకా లేరనమాట. సో ఓకేనా. అరే నేను పీక్ మొత్తం ఎత్తుకుంటుంటే మళ్ళీ లోపల దిగి వాడు లూట్ ఎత్తుకుంటున్నాడు అనమాట. సో నేను ఫస్ట్ అయితే కిల్చోరి చేసింది వీడినే. సో ఇటు మళ్ళీ దిగాడు. మళ్ళీ దిగి నన్ను అయితే కన్వే చేసాడు. అసలు నిజంగా మా వాడి ధైర్యాన్ని అయితే మెచ్చుకోవాలి. మళ్ళీ చచ్చిపోవడానికి సేపు నుంచి పీక్ని జల్లెడేస్తున్నాడు. సో ఒకడైతే కనబడ్డాడు. వీడికైతే వాడిని కొడుతుండే స్నైపర్తో. సో ఇంకొకడైతే ఉన్నట్టు అనమాట. సో వాడిని కూడా చూసేద్దాం, వాడిని కూడా కొడదాం. ఓకేనా. పీక్ మొత్తం వెతికాము, వాడైతే కనబడలేదు. కానీ ఇక్కడ ఎవడో రివైవ్ పాయింట్లో రివైవ్ ఇస్తుండ అనమాట. సో వీడిని అయితే కొడదామని డౌన్ చేసాను నేను. వాడు గ్లూవాల్ వేసుకుండు. అండ్ ఇంకొకటి కార్ మీద వచ్చి దిగి వాడికి రివైవ్ ఇచ్చేసాడు. నేను వచ్చేసి ఫిక్స్ అయిపోయా, వాడు రివైవ్ తీసుకున్న వాళ్ళు నేనే కొట్టాలి. సో కొంచెం ముందుకెళ్ళి రెస్ట్ చేసి చూపెడదాగండి. సో కొంచెం ముందుకెళ్దాం, మనం రెస్ట్ అయితే కొడదాం. సో జోన్ కూడా కరెక్ట్ టైంలో వచ్చేసింది. సో కొంచెం ఇబ్బంది పెట్టడానికి ఏం చేయలేము మనం. అండ్ ముందైతే ఇద్దరు ఉన్నారు. సో ఒకటి మీద మోకో అయితే యాక్టివేట్లో ఉంది, ఇంకొకటైతే పారిపోతుంది అనమాట. సో నేనైతే కొంచెం ముందు నుంచి వాళ్ళకి అడ్వాన్స్ సర్ప్రైజ్ చేయాలి. నేను వచ్చేసి వాళ్ళని చూసుకుంటూ పోతున్నాను. సో కింద అయితే కొంచెం మెరుస్తుంది అనమాట. 8 అయితే ఉన్నాడు. సో ఒకటి రెడ్ నెంబర్ పడిపోయింది, ఇంకోటి ఉన్నాడు. సో వాడికి కూడా రెడ్ నెంబర్ పడిపోయింది. అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి కార్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. సో వాడు పక్క అయితే రివేస్తాడు. దీంతో ఒకటి కాదు 2 సార్లు ఇచ్చాడు అనమాట రివే. ఈసారి కూడా వాడు రివే పాయింట్లోనే కూర్చుంటాడు ఖచ్చితంగా. వాడిని వెళ్ళి ఆ రివే పాయింట్లోకి వెళ్ళి కొట్టాలి ఖచ్చితంగా. చెప్పానుగా మామ, వాడు పక్కా రివే పాయింట్లోనే కూర్చుంటాడని. సో కూర్చున్నాడు. రివే కూడా అయిపోద్ది, ఇప్పుడు అయిపోయిందనమాట. వాడు వచ్చేసి స్కైలో వేసాడు, బయటకు వస్తున్నాడు, వచ్చేసాడు కూడా. అండ్ వీడిని వేసేసి ఇంకా వాళ్ళ టీమ్మేట్ ఎక్కడ దిగినా కూడా వాళ్ళని ఖచ్చితంగా కొట్టాలి. వీళ్ళ టీం కొంచెం పెద్ద టీం అనమాట. సో ఎందుకంటే ప్రతిసారి రివే అయిపోతున్నారు. అండ్ నేను ప్రతిసార్లు కొట్టేది వీళ్ళే కూడా అనమాట. ఎన్నోసార్లు కొట్టాను, ఎన్నోసార్లు రివే అయిపోయారు. సో ముందుకెళ్ళి ఇంకా చూపెడతారు, ఆగండి. ఇక్కడ ఎందుకో ఇద్దరు కొట్టుకుంటున్నారు. సో ఎందుకు అడుగుతా, ఆగండి. సో నేను అడిగేలాగా వాడు కార్ కిందకి వచ్చి పడిపోయాడు. నేనేం చేయలేను, పనిలో పని మావ. కార్ కింద పడి వాడే చచ్చిపోయాడు. ఇద్దరిని చంపేసి వెళ్ళిపోదాం. ఒకటి ఫ్రీ కిల్ అయితే వచ్చింది. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. కొట్టమో తెలియదు ఈ మ్యాచ్ అయితే. సో ఏం చేద్దామో చూద్దాం, ముందుకెళ్దాం. కొంచెం కార్ మీద వెళ్తుంటే ఒక పాప చక్కగా వెళ్ళడం కనబడ్డది. సో హెడ్ షాట్ అయితే పడిపోయింది ఆ పాపకి. ఇక్కడో హైలైట్ జరిగింది అనమాట. నేను చూసుకోకుండా వెళ్ళిపోతున్నాను. సో వాడు వెనకాల నుంచి ఫుల్ డ్యామేజ్ కొట్టేశాడు నాకు మ్యాగ్తో. వాడికి ఎఫ్ఐడితో ఒక హెడ్ షాట్ పడిపోయింది. సో వాడు కనుక నేను వాడిని చూసుకోకపోతే చచ్చిపోయాడు, జస్ట్ మిస్ అనమాట. సో ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ. సో ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళని కొట్టేసి ఇంకా బోయా అయిపోతుంది అన్నమాట మ్యాచ్ అయితే. అరే బాయ్ బాయ్ గైస్ అందరికీ.